ఏపీ 2024 ఎన్నికల ఫలితాలపై మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీడియాలలో కథనాలు ఊపందుకున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయిందని, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తుందని, సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్కి వేసిన మొటిక్కాయల పైన కేంద్రం కూడా ఏంటి ఈ తలనొప్పి, మనం ఏం తప్పు చేయకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తప్పు ఎలా జరిగింది, దీన్ని దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని, ఏపీలో ఈవీఎంల చీటింగ్ జరిగింది అని, 53 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈవీఎంల మిషన్ల బ్యాటరీ పనితీరు కానీ, ఎలక్షన్ రోజు జరిగిన ఓటింగు, కౌంటింగ్ రోజు జరిగిన ఓటింగుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఈ వ్యత్యాసం ఎలా వస్తుంది అని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాల్లో కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు ఓకే చెప్పింది. రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయా? కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో, సుప్రీంకోర్టు చేతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల చీటింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై వాళ్ళ దగ్గర రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో ఉన్నదా అంటే అవుననే చెప్తున్నాయి. మన మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈవీఎంలు బాగోతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీటింగ్ జరిగింది. ఎలక్షన్ రోజు 61.80% రిజల్ట్ ప్రకటిస్తే కౌంటింగ్ రోజు 82%, అంటే దాదాపు 14.5% వరకు ఎట్లా పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గాలలో కూడా ఓటింగ్ శాతం ఎన్నికలు జరిగిన రోజుకు కౌంటింగ్ రోజుకు వ్యత్యాసం వస్తూనే ఉంది. ఎస్పెషలీ రాయలసీమ జిల్లాలలో ఓటింగ్ శాతం చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తూ ఉంది అని కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు మళ్ళీ జరుగుతాయని, కేంద్ర ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపడుతుందని, కేంద్రం కూడా ఈ పాపపు భారాన్ని మనం ఇంకా మొయ్యలేమని కథనాలైతే మీడియాలో వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కేవలం 10 రోజుల్లో ఎలక్షన్ కౌంటింగ్ పూర్తయిన 10 రోజుల్లో ఈవీ ప్యాడ్లని ఆ స్లిప్పులు కాల్చేశారని, వాటిని ఎందుకు కాల్చాల్సి వచ్చింది, మినిమం 45 రోజులు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 45 రోజులు ఉండాలని, ఈలోపు ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే చేసుండేవాళ్ళు కదా అని కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ 20 డేటా 108 రోజులకు పెట్టడం జరిగింది. మామూలుగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫామ్ 20 డేటా ఆన్లైన్లో పెట్టేదానికి కేవలం 2-3 రోజుల్లోనే ఫామ్ 20 డేటా పెడతారు. కానీ ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు 108 రోజులు ఆలస్యమైంది అంటే ఇక్కడ ఈవీఎంల యొక్క చీటింగ్ జరిగింది అని క్లియర్గా ఇటువంటి అనేక సందేహాలను బట్టి ప్రతి నియోజకవర్గంలో ఓటింగు డిఫరెన్స్ వస్తున్న తీరును బట్టి ఇక్కడ చీటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టే ప్రయత్నంలో ఉంది అని మనకి కథనాలు వినపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం స్పందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏం సూచిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలకు ఓకే చెప్తుందా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాజకీయ వర్గాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా సర్వత్రా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి.